అమీర్కోట్ రాజమాత గారు వేంచేస్తున్నారహో. రాజమాత మీకు స్వాగతం. రండి. అనుకున్నదొక్కటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోదభవగౌతమాయ ఇంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్కవైశ్వానరలోచనాయ తస్మై మకారాయ నమః శివాయ జగనస్వరూపాయ జటాధరాయ పీనాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం గోవింద్ గారు. సాదర స్వాగతం, మీ అందరికీ స్వాగతం. ఏంటి విశేషం చంద్రవదన్ రాజావారు? చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. మాకెప్పుడు రాణా గారి గురించే చింతగా ఉండేది. ఈ రోజు ఆ భగవంతుడు దయ తెలిస్తే మేం వారి గురించి ఇక చింతించాల్సిన అవసరమే ఉండకపోవచ్చు. మాకు అర్థం కాలేదు. రాణా గారిని జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కూతురు వచ్చేస్తుంది కదా. రండి రండి రండి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.